హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండి. సో కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్ పేరు ట్రేడింగ్ విత్ ఎస్కేఎం. సో చాలా మంది మెసేజ్ చేశారు, సార్ ఇంకొక ఛానల్ స్టార్ట్ చేయండి అని. సో మనము ఓపెన్గా డిస్కస్ చేయడం వల్ల మరి స్ట్రైక్స్ పడి ఛానల్స్ అయితే 2 ఛానల్స్ బ్లాక్ అయిపోయాయి. చాలా బాధేసింది. ఎనీవే, కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నా అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. ఈరోజే మన ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ట్రేడింగ్ విత్ ఎస్కేఎం అని ఛానల్ నేమ్ పెట్టుకున్నాను. ఓకే, సో ఈ ఛానల్లో మనం ఏం చేయబోతున్నామంటే ఆ, ఎప్పుడు ఒకే విధంగా లేకుండా ఇక్కడ ఆల్రౌండ్గా అన్ని మిక్స్ చేసి చెప్పబోతున్నాం. అన్ని మిక్స్ అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి లేదా ట్రేడింగ్కి సంబంధించి ఏ విధమైన ఇన్స్ట్రుమెంట్స్ అయినా సరే మనం ట్రేడ్ చేసుకునే విధంగా స్ట్రాటజీస్ని నేర్చుకుందాము. సో ఇక్కడ నేను మీకు ఎడ్యుకేషన్ పర్పస్గా ఏమిస్తానంటే స్ట్రాటజీస్ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. మీరు అనలైజ్ చేసుకోండి. స్ట్రాటజీస్ నచ్చినట్లయితే అప్పుడు మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఫార్వర్డ్ టెస్ట్లో చిన్న క్వాంటిటీతో చేసుకొని చేయండి. చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇన్ని రోజులు మనము ఏం చేసామంటే ఒకే ఇన్స్ట్రుమెంట్తో స్టిక్ అయిపోయి ఉండడం వల్ల ఏమైందంటే చాలామంది కొంచెం షార్ట్ టర్మ్లో కూడా మనకు ఏదైనా స్ట్రాటజీస్ ఉంటే బాగుంటాయన్నారు. సో వాళ్ళ కోసం కూడా ఈరోజు మనం అన్ని విధాల అందరికీ హ్యాపీ చేసే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీతో వచ్చేసాను. సో ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నాను, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ ఇన్స్ట్రుమెంట్ని మనము ఏదైనా సరే ఇక్కడ నేను తీసుకునేది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసే, డెమాన్స్ట్రేషన్ కోసం మాత్రమే తీసుకున్నా. తర్వాత దీన్ని మీరు రికమెండేషన్గా తీసుకొని బై కానీ సెల్ కానీ చేయొద్దండి. ఈ రోజు నేను చెప్పబోయే స్ట్రాటజీ ఎలాంటిదంటే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్లో యూజ్ చేయొచ్చు, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, లేదంటే ఇండైసిస్లో యూజ్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ యూజ్ ఇన్ ఈవెన్ క్రిప్టో అండ్ ఏమంటారు కమోడిటీస్లో అయినా సరే, ఎక్కడైనా సరే మీరు గోల్డ్ అయినా సరే ఈ ఇన్స్ట్రుమెంట్స్ని, ఈ స్ట్రాటజీస్ని యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఓన్గా కొంచెం అనలైజ్ చేసుకోండి. ఎవరు చెప్పినా కానీ గుడ్డిగా చేయొద్దు. అది కరెక్టా కాదా అని అనలైజ్ చేసుకొనే చేయండి. ఓకే, సో నేను రీసెంట్ డేటా చూపించకూడదు కాబట్టి చాలా బ్యాక్ వచ్చేసి చూపిస్తున్నా. సెబీ గైడ్ లైన్స్ ప్రకారం రీసెంట్ చూపించకూడదు, అందుకే బ్యాక్ వస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే నా స్ట్రాటజీని 3 మెథడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 3 టైప్స్ ఆఫ్ కండిషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చేసి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు, తర్వాత ఇలా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు, ఇంకొకటి ఇలా సైడ్ వేస్ ఉన్నప్పుడు. ఈ 3 కండిషన్స్ కవర్ చేస్తే మార్కెట్లో మోస్ట్లీ ఈ 3 కండిషన్స్ ఉంటాయి కదా. ఒకటి అప్ ట్రెండ్ ఉంటుంది, ఇంకొకటి డౌన్ ట్రెండ్ ఉంటుంది, ఇంకొకటి సైడ్ వేస్ ఉంటుంది. ఈ 3 కండిషన్స్లో మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది మన స్ట్రాటజీ చాలా సింపుల్ స్ట్రాటజీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, వినండి. సో ఇప్పుడు ఈ స్ట్రాటజీలో మనము ఎటువంటి ఇండికేటర్స్ వాడము, ఏమి వాడము, జస్ట్ 2 లైన్స్ యూస్ చేసి మన స్ట్రాటజీని డెవలప్ చేస్తాము. ఇది ఒక టెక్నిక్గా నేను కనిపెట్టాను. సో నంబర్ ఆఫ్ వీడియోస్ సెర్చ్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోస్లో కొన్ని పాయింట్స్ అలా క్లిక్ అయిన తర్వాత ఆ పాయింట్స్తో ఒక మంచి స్ట్రాటజీని డిజైన్ చేసుకున్నాను. ఈ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే చిన్న స్టాప్ లాస్ కావాలంటే ఆ స్టాప్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ స్టాప్ లాస్ తీసుకునే బదులు 10 రూపీస్ స్టాప్ లాసెస్ 10 టైమ్స్ తీసుకుంటే 10 ట్రేడ్స్లో నీకు యూజ్ అవుతుంది అనమాట. సో అలా నువ్వు ఒకవేళ 100 రూపీస్ స్టాప్ లాస్ ఒకేసారి ఇవ్వకుండా జస్ట్ 3 స్టాప్ లాసెస్లో ఇచ్చేస్తే 30 రూపీసే పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఎస్ఎల్ 100 ఇవ్వాలనుకుంటున్నారు. మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక్క ట్రేడ్లో ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఇదే ఎస్ఎల్ని 10 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే 10 రూపీస్గా డివైడ్ చేసి ఒక్క ట్రేడ్లో ఇవ్వకుండా 10 ట్రేడ్స్ తీసుకుంటాం. సో ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే ఒక్కసారి స్టాప్ లాస్ కొట్టేస్తే మీకు 100 రూపీస్ పోయే ఛాన్స్ ఉంది. కానీ స్టాప్ లాసెస్ 10 కొట్టేటప్పుడు ఈవెన్ 5 స్టాప్ లాసెస్ కొట్టినా మీకు పోయేదంతా 50 రూపీసే లాస్ అవుతారు. ఇంకా రిమైనింగ్ 50 రూపీస్ సేవ్ అవుతుంది. ఒకవేళ మనకు టార్గెట్ వచ్చేస్తే మనం ఎలా తీసుకుంటామంటే టార్గెట్ 1:10 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తాం. అంటే 1 రూపీ లాస్ అయితే 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో చాలామంది మార్కెట్ కింద పడేటప్పుడు వెయిట్ చేయాలంటే వాళ్ళకు అసహనంగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే స్టాప్ లాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి చెప్తున్నాను ఇక్కడ. ఎనీవే రిస్క్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి నో ప్రాబ్లం అనమాట, నీట్గా చేసుకోవాలి. సో
ఏంటి ఈ స్ట్రాటజీ? ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఇది స్ట్రాటజీ? ఏంటి స్టాప్ లాస్? ఎందుకు తక్కువ చెప్తున్నాను అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ డౌ థియరీ మనకు తెలిసి ఉండాలండి. సో డౌ థియరీ ఏం చెప్తుందంటే చెప్తుందండి డౌ థియరీ అందరికి చాలా మటుకు తెలిసే ఉంటుంది. అయినా కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌ థియరీ ఏం చెప్తుందంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇలా హై లో తర్వాత హై లో తర్వాత హై లో ఇలా ఫామ్ చేసి ఫైనల్గా ఒకానొక స్టేజ్లో ఇలా లోవర్ హై లోవర్ లో లోవర్ హై లోవర్ లో లోవర్ హై లోవర్ లో ఇలా ఫామ్ చేస్తూ వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇది లో, ఈ లో కంటే పైన ఉంది కాబట్టి హయ్యర్ లో అయింది. ఇది హై, ఈ హై కంటే పైన ఉంది కాబట్టి హయ్యర్ హై అయింది. సో దీన్ని ఏమంటామంటే అప్ ట్రెండ్ అంటాం. చూడండి, లోవర్ లోవర్ హై సారీ లోవర్ హై హయ్యర్ లో హయ్యర్ లోవర్ హై లో హయ్యర్ లో ఇలా వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్కి వచ్చేసింది. అంటే ప్రీవియస్ హైని ఇవి కట్ చేయడం లేదనమాట, కిందికే వెళ్ళిపోతున్నాయి. అంటే లోస్ని కట్ చేస్తూ పోతున్నాయి కాబట్టి లోవర్ లోస్ ఫామ్ చేస్తున్నాయి, లోవర్ హైస్ ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ ఏం ఫామ్ చేస్తున్నాయి? హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో ఇలా ఫామ్ చేస్తూ పైకి వెళ్తున్నాయి. సో మొత్తానికి ఏం జరుగుతుందంటే ఇది అప్ ట్రెండ్ అని ఇలా ఉంటే ఇది డౌన్ ట్రెండ్ అని డౌ థియరీ మనకు చెప్తుందనమాట. సో ఇలా మనము ఈ ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది. సో ఇక్కడ మీరు ట్రెండ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక హై చేసింది, ఇక్కడ ఒక లో చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక హై, ఇక్కడ ఒక లో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక హై ఒక లో. సో ఇలా హైలో అప్ ట్రెండ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో ఇలా ఒక అప్ ట్రెండ్ ఫామ్ చేస్తూ ఉంది. మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ ని తీసుకుంటాం. సో ఒక హారిజాంటల్ లైన్ తీసుకొని ఎప్పుడైతే ఇలా ఒక హయ్యర్ హై చేసి హయ్యర్ హై ఇక్కడ దాకా చేసింది కదా, హయ్యర్ హై చేసి హయ్యర్ లో ఫామ్ చేసిందో వి విల్ బి రెడీ అండి. సో ఇక్కడ రెడీగా ఉంటాం. ఫస్ట్ నేను అప్ ట్రెండ్ లో మన స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఏం చేస్తానంటే డౌన్ ట్రెండ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి సైడ్ వేస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఒక హయ్యర్ హై ఫామ్ చేసి లో చేసి మళ్ళీ ఈ హైని దాటేసుకొని వెళ్తుంది. మనం ఏం చేసింటామంటే ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ ని డ్రా చేసుకొని రెడీగా పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, ఈ హారిజాంటల్ లైన్ దగ్గర వాల్యూ ఎంత అంటే 1170 ఉందండి. సో 1170 ఉంటే నేనేం చేస్తానంటే 1170లో 1% ఎంత అండి? సో 1170లో 1% వచ్చేసి 11.7 రూపీస్. సో 11.7 రూపీస్ 70లో తీసేస్తే అప్రాక్సిమేట్లీ 12 రూపీస్ తీసేస్తే 70లో 12 పోతే ఎంత? 60 ఒక 2 58 అనమాట. సో మనం ఏం చేస్తామంటే 58 దగ్గర ఒక లైన్, అప్రాక్సిమేట్లీ 58 దగ్గర మీరు కావాలంటే అడ్జస్ట్ చేసి ఎగ్జాక్ట్గా పెట్టుకోవచ్చు. సో ఇలా 58 దగ్గర ఒక లైన్ పెట్టుకుంటే ఏమైందంటే 12 రూపీస్ మనకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇది మీరు గమనిస్తే ఇట్ విల్ బి అరౌండ్ 1% అనమాట. సో చూడండి, ఎగ్జాక్ట్గా 1% మనం డ్రా చేసుకున్నాం. సో ఏం చేసామండి, హయ్యర్ హై ఒకటి కనుక్కున్న తర్వాత అక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకొని ఆ వాల్యూ చూసాము. చూసిన తర్వాత అక్కడి నుంచి ఒక 1% కింద మనం ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాం. సో ఈ హారిజాంటల్ లైన్ టాప్ లైన్ని నేను గ్రీన్ కలర్లో పెడతాను, ఈ బాటమ్ లైన్ని నేను రెడ్ కలర్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు అర్థమై ఉంటుంది. ఇది మనకు గ్రీన్ లైన్ వచ్చేసి ఎంట్రీ పాయింట్ అయితే ఇది రెడ్ లైన్ వచ్చేసి స్టాప్ లాస్ పాయింట్ అనమాట. ఓకే, సో మార్కెట్ ఇలా వెళ్ళింది, కిందికి వచ్చింది, తర్వాత ఈ హై క్రాస్ చేసేటప్పుడు మన ఎంట్రీ అనమాట. సో ఏ క్యాండిల్లో వచ్చింది ఆ ఎంట్రీ అంటే ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ క్యాండిల్లో మనకు ఎంట్రీ వచ్చింది. సో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత నేనేం చేస్తాను అంటే ఒక మెజరింగ్ టూల్ని తీసుకొని ఇక్కడ లాంగ్ పొజిషన్ని తీసుకున్న తర్వాత ఇది 1 కదా, మన రిస్క్ రివార్డ్ ఏమన్నాను నేను, మీరు గుర్తు చేసుకుంటే రిస్క్ రివార్డ్ ఏమన్నాను, రిస్క్ ఈస్టు రివార్డ్ రేషియో ఎంత అన్నాను, 1:10. జాగ్రత్త వినండి, ఇది చాలా రిస్క్ మేనేజ్మెంట్ మీదే అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో రిస్క్ మేనేజ్మెంట్ 1:10 కదా, ఇక్కడ మనము 1% స్టాప్ లాస్ తీసుకుంటున్నాం. ఓకే, సో జనరల్గా అందరూ 5% 8% తీసుకోమంటారు.
నేనేమంటున్నా అంటే 8% స్టాప్ లాస్ తీసుకునే బదులు లేదా 5% స్టాప్ లాస్ తీసుకునే బదులు జస్ట్ 1% తీసుకుందాం. 1% తీసుకున్న తర్వాత మన రివార్డ్ ఎంత ఉండాలి అంటే 10% దాకా మనం వెయిట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం రిస్క్ రివార్డ్ ప్లాన్ చేస్తాము. ఇది రిస్క్ రివార్డ్. సో ఇలా ప్లాన్ చేస్తే ఇలాగే చేయాలా అంటే అది నేను ఫాలో అయ్యేది మీకు చెప్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి రిస్క్ రివార్డ్ని మనము అడ్జస్ట్ చేస్తూ వెళ్తే సో 10. సో ఈ విధంగా మనము అడ్జస్ట్ చేస్తూ వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు 1:10 రిస్క్ రివార్డ్ రేషియో కనబడింది. సో ఇంత సింపుల్గా మనము ఏం చేస్తున్నామంటే జస్ట్ 2 లైన్స్ డ్రా చేసుకొని మన క్యాపిటల్లో 1% రిస్క్ తీసుకుంటున్నాం. ఆ విధంగా 1:10 మనము టార్గెట్కి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇక్కడ మనకు ఏమైపోయింది, ఇక్కడ మనకు టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక హైని తీసుకుంటాం. ఈ హై పాయింట్ని తీసుకొని ఎంత ఉంది, 1320 రూపీస్ ఉంది ఆల్మోస్ట్. సో 1320 అంటే 13 రూపీస్ మనకు స్టాప్ లాస్ అవుతుంది. సో 19లో 13 తీసేస్తే ఇట్ విల్ బి అరౌండ్ 6. సో 1306 దాకా మన స్టాప్ లాస్ అయింది. సో అరౌండ్ 1306 పెట్టేస్తాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత సో చూడండి, ఇది హై చేసిన తర్వాత ఇక్కడ హై చేసింది. ఈ హై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ హై చేసిన తర్వాత నేను ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి 1% మీకు ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ రాకపోతే ఏం చేయొచ్చు అంటే ఈ మెజరింగ్ టూల్ని తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి 1% కిందికి లాగేసి అక్కడ ఒక రెడ్ లైన్ డ్రా చేసేసుకుంటే 1% మనకు ఎస్ఎల్ అవుతుంది అనమాట. సో అయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ వెళ్తూ ఈ క్యాండిల్లో మనకు గ్రీన్ లైన్ క్రాస్ చేసింది. సో గ్రీన్ లైన్ క్రాస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము అంటే అక్కడ ఎంట్రీ ప్లాన్ చేయాలి. కాబట్టి ఈ గ్రీన్ లైన్లో మనకు ఎంట్రీ ప్లాన్ అయితే ఇక్కడ మన ఎంట్రీ తీసుకుంటే ఇట్ ఈస్ 1% మనకు స్టాప్ లాస్ అయితే వి విల్ వెయిట్ ఫర్ 1:10 అనమాట. సో 1:10 రిస్క్ రివార్డ్ రేషియో. సో ఇంత సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే 1:10 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ 2 ట్రేడ్స్ చూసాము. అప్ ట్రెండ్ కాబట్టి 2 ట్రేడ్స్ మనకు వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు డౌన్ ట్రెండ్ కంటే ముందు ఇక్కడ మనం చూస్తే సైడ్ వేస్ మార్కెట్ వచ్చింది కాబట్టి సైడ్ వేస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ టార్గెట్ వచ్చిన తర్వాత హైయెస్ట్ పాయింట్ ఇది. సో హైయెస్ట్ పాయింట్ ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నా టార్గెట్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్లో ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇక్కడ మన ఎంట్రీ అనుకున్నాం, కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, ఎంట్రీ రాలేదు. మళ్ళీ ఈ హై పాయింట్ చేసింది కాబట్టి ఇక్కడ నా హైయెస్ట్ పాయింట్ నెక్స్ట్ అయ్యింది, కిందికి వచ్చి పైకి వచ్చేసి మళ్ళీ ఇలా కిందికి వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళీ నా హైయెస్ట్ పాయింట్ ఈ పాయింట్ అయింది. తర్వాత ఇక్కడ డౌ థియరీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళింది, సైడ్ వేస్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నా హైయెస్ట్ పాయింట్ ఇదే అయింది. ఇప్పుడు మళ్ళీ ఇలా కిందికి వచ్చి పైకి వచ్చేసి ఇక్కడ ఒక హై చేసి మళ్ళీ కిందికి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నాది హైయెస్ట్ పాయింట్ అయింది. ఇప్పుడు హైయెస్ట్ పాయింట్ అయిన తర్వాత ఎంట్రీ వచ్చేసింది కాబట్టి అగైన్ ఐ విల్ ప్లేస్ స్టాప్ లాస్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 1% కిందికి తీసేసుకుంటే 1417 దాకా ఉంది. సో 1417. సో ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత వీ విల్ వెయిట్ ఫర్ డౌన్ ట్రెండ్లో మనము వచ్చి ఇక్కడ తీసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన ఎంట్రీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1:10కి చూస్తున్నాం. సో అగైన్ ఇక్కడ మనకు ఇక్కడ దాకా 1:10 వచ్చేసింది అనమాట. సో చూడండి బ్యూటిఫుల్గా టాప్లో ఇక్కడ మిస్ అయింది ఎంట్రీ, ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. తర్వాత ఇక్కడ లోయెస్ట్ పాయింట్లో ఎంట్రీ దొరికింది, ఇక్కడ మనకు టార్గెట్ వచ్చేసింది. ఈవెన్ సైడ్ వేస్ మార్కెట్లో కూడా బ్యూటిఫుల్గా ఈ స్ట్రాటజీ వర్క్ అయ్యింది. ఓకే, సో ఇలాగే ఉంటుందా ఎవ్రీ టైం అంటే సమ్ టైమ్స్ స్టాప్ లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. ఎలా చెప్తామంటే ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నాయి మనకు, మీరు గమనిస్తే స్టాప్ లాసులు లేవా అంటే స్టాప్ లాసులు ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ గ్రీన్ క్యాండిల్లో మనం టాప్ హై డ్రా చేసుకున్నాము. ఏమైందంటే ఇలా వచ్చి ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసింది, ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చేసింది ఈ క్యాండిల్లో.
మళ్ళీ ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఒక స్టాప్ లాస్ అయ్యింది. కానీ మనం ఎంత లూజ్ అవుతున్నాం? జస్ట్ 1% రిస్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ 1% మాత్రమే ఇక్కడ స్టాప్ లాస్ అయింది. తర్వాత మనకు టార్గెట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం సైడ్ వేస్ మార్కెట్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు పర్టికులర్ పాయింట్స్ దగ్గర. సో ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకుంటే వి విల్ బి మెయింటైనింగ్ ఏ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. ఇప్పుడు అప్ ట్రెండ్లో చెప్పాము, సైడ్ వేస్లో చెప్పాము, తర్వాత ఇప్పుడు డౌన్ ట్రెండ్లో చూద్దాము ఎలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుందో. సో ఇది అన్నిటికంటే టాపా, దీనిపైన ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం కానీ ఎంట్రీ రాలేదు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చింది, దీనిపైన ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం రాలేదు. తర్వాత ఇలా వచ్చి ఇక్కడ ఒక హై ఫామ్ చేసింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం, మార్కెట్ దీనిపైన వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. చూడండి డౌన్ ట్రెండ్ మొత్తం మనకి ఎంట్రీనే ఇవ్వడం లేదనమాట. బ్యూటిఫుల్, ఇక్కడ కూడా ఎంట్రీ రాలేదు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకున్నాం, ఇక్కడ కూడా ఎంట్రీ రాలేదు. ఫైనల్గా ఇది హై చేసింది, ఇక్కడ నుంచి వచ్చేసింది, ఇది మనకు ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో ఇలా డౌన్ ట్రెండ్ని మనము ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట. సో డౌన్ ట్రెండ్ని తీసేసాము, తర్వాత అప్ ట్రెండ్లో మంచి ప్రాఫిట్స్ తీసాము, తర్వాత సైడ్ వేస్లో కూడా 1 or 2 స్టాప్ లాసెస్ తీసుకొని ఇక్కడ టార్గెట్స్ రావడం జరిగింది. సో ఇది స్ట్రాటజీ బ్యూటిఫుల్గా వర్క్ అయింది. ఇది నేను ఒక స్టాక్లో చెప్పడం జరిగింది. ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసే. మీరు దీన్ని రికమెండేషన్గా తీసుకొని బై కానీ సెల్ కానీ ఓన్గా చేయొద్దండి. ఫస్ట్ అనలైజ్ చేసుకోండి, నచ్చినట్లయితేనే ట్రై చేయండి. తర్వాత ఇక్కడ మనకు స్టాక్స్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే సడన్గా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు మీరు ఎంట్రీ తీసుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ గ్యాప్ డౌన్ అయిపోతే ఏమవుతుందంటే హెవీ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు పెట్టుకునేదే రిస్క్ రివార్డ్ 1:10 కదా. సో మీరు 1% రిస్క్ అనుకున్నారు, కానీ గ్యాప్ డౌన్ ఒక 5% 10% అయింది అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా హ్యూజ్ స్టాప్ లాస్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకే ఈ స్ట్రాటజీ కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి స్టాప్ లాసెస్ ఉన్నవాళ్ళు. మనం స్టాప్ లాస్ చెప్తున్నాం కాబట్టి జాగ్రత్త వాడుకోవాలి. అలా కాదు, దీన్ని ఇంకా బెటర్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, మనము ఎవాల్వ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్ని రోజులైనా మనం ఒకటే మెథడ్లో ఉంటాము అంటే కుదరదు. ఎవాల్వ్ కావాలి అంటే నంబర్ ఆఫ్ మార్కెట్స్ చూడాలన్నమాట. సో దానికోసము ఇక్కడ ఇదే స్ట్రాటజీని మనం నీట్గా చూడండి, నేను ఆల్రెడీ ట్రేడ్ చేస్తున్నాను అనమాట. సో నీట్గా మనము డెల్టా ఎక్స్చేంజ్లో క్రిప్టోలో వాడినట్లయితే బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది ఈ స్ట్రాటజీ. ఎందుకు అని చెప్తున్నానంటే క్రిప్టో మార్కెట్స్ 24 hour మార్కెట్స్ అనమాట. అంటే ఇవి డైలీ క్యాండిల్స్ పెట్టాను కదా. సో ఎక్కడ కూడా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు ఉండవు. కంటిన్యూగా మన కళ్ళ ముందరే ఇలా వేల పాయింట్స్ పడిపోతున్నాయి, మన కళ్ళ ముందరే వేల పాయింట్స్ పెరుగుతూ ఉన్నాయి. సో బ్యూటిఫుల్గా నేను మంత్ స్టార్టింగ్లో డిసైడ్ చేసుకున్నా. రీసెంట్గానే నేను కూడా ఇట్లాంటి స్ట్రాటజీని వాడదామని దిగాను అనమాట. సో నేను ఎవ్రీ మంత్ చూపిస్తాను నా పిఎన్ఎల్ క్రిప్టోలో. సో చూస్తున్నా, సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతానని అనుకుంటున్నా. ఎలా ప్లాన్ చేశానంటే నేను సింపుల్గా మెథడ్ చెప్తాను ఇక్కడ క్రిప్టోలో మీకు. ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, స్టార్టింగ్లో నేనేం చేశానంటే ఈ క్యాండిల్లే ఎందుకు తీసుకున్నా అంటే మంత్ ఎండ్ క్యాండిల్ అనమాట. మంత్ ఎండ్ క్యాండిల్లో నేను హైలో మార్క్ చేసుకొని ఆ క్యాండిల్ డౌన్ అయితేనే అక్కడ చిన్న స్టాప్ లాస్తో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇంత పెద్ద ప్రాఫిట్స్ తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా ఇక్కడ ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకొని చిన్న స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉండవు కాబట్టి మన కళ్ళ ముందరే 5,000 పాయింట్లు 10,000 పాయింట్లు పైకి వెళ్తుంటాయి, కిందికి వస్తుంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈరోజు బ్యూటిఫుల్గా డ్రా చేసి పెట్టాను. ఇక్కడ నాకు ఈ రేంజ్ వరకు ప్రాఫిట్ ఇచ్చేసింది. సో ఈ విధంగా నేను డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. నేను కూడా క్రిప్టోలో రీసెంట్గా అని చెప్పాలంటే ఒక 6-7 months నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఇట్లాంటి స్ట్రాటజీస్ ఇందులో వాడితే బాగుంటుంది కదా అని ఈ స్ట్రాటజీస్ చూసి చిన్న వీడియోస్ చూసినప్పుడు ఐడియా వచ్చి ఇలాంటి స్ట్రాటజీస్ ఇక్కడ కూడా పెడుతున్నా. సో ఎవరైనా సరే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు క్రిప్టోలో మనము ఏం చేస్తున్నామంటే ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తాము. సో క్రిప్టోలో ఫ్యూచర్స్, బిట్కాయిన్లో ఫ్యూచర్స్ ట్రేడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కళ్ళ ముందరే గ్యాప్ అప్ ఉండదు, గ్యాప్ డౌన్ ఉండదు, మన కళ్ళ ముందరే పడుతుంది. కాబట్టి మనం దీన్ని ట్రేడ్ చేసినట్లయితే ఇలాంటి ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోకూడదు. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మనకు మార్జిన్ కూడా ఎక్కువ వస్తుంది. మనం ఇందులో ఏం కావాలన్నా చేసుకోవచ్చు, ఇంట్రాడే చేసుకోవచ్చు, స్వింగ్ ట్రేడ్ చేసుకోవచ్చు, పొజిషనల్ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. ఇది లీగల్గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే క్రిప్టోలో చేయడం స్టార్ట్ చేశాను. ఈవెన్ దో నా ఇన్కమ్ అంతా తీసుకొని నేను స్టాక్స్లో ఇన్వెస్టింగ్కి స్వింగ్ ట్రేడింగ్కి వాడుతూ ఉంటాను. ఇక్కడ క్రిప్టోలో మాత్రము వెల్త్, అంటే వెల్త్ అని చెప్పకూడదు కానీ క్రిప్టోలో ఏం చేస్తున్నానంటే
ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసి దాన్ని లార్జ్ స్కేల్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను కింద లింక్ ఇస్తున్నాను. డెల్టా ఎక్స్చేంజ్ లింక్తో మీరు ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఓపెన్ చేసింటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయినా సరే ఓపెన్ చేసుకోండి. ఒక సపరేట్ క్రిప్టో గ్రూప్ తయారు చేస్తాను. అక్కడ నేను తీసుకునే ట్రేడ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, క్రిప్టోవి. మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఎలా మనము తెలివిగా చేసుకుంటే ఒక మంచి క్రిప్టో ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఎలా ట్రేడ్ చేసుకోవచ్చు అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అక్కడ మీరు జస్ట్ చేయాల్సిందంతా కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేసేసి నాకు మెయిల్ చేస్తే లేదా వాట్సాప్ చేస్తే కింద ఇచ్చిన నంబర్కి ఖచ్చితంగా మనము నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్దాము క్రిప్టోలో. సో ఎందుకంటే ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీ క్రిప్టోలో వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఈరోజు నేను గీసి పెట్టిన లైన్స్ దాటేసి పైన లైన్ డ్రా చేసి పెట్టాను, అది దాటేసి కిందికి వచ్చేసింది. మంచి ప్రాఫిట్స్ అనమాట. ఓకే, సో కాబట్టి మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇంకా నంబర్ ఆఫ్ వీడియోస్ తెస్తాను, అన్ని విధాల వీడియోస్ తెస్తాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.